అలా కాశీ యాత్ర మీద మీకు ఎందుకు పుస్తకం రాయాలనిపించింది ఫస్ట్? నమస్కారం అండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురుదేవులకు నమస్కారం. కాశీ యాత్ర మీద పుస్తకం ఎందుకు రాయాలనిపించింది అని మీరు అడిగారు. ముందుగా కాశీ యాత్ర అంటే దానికన్నా ముందు కాశీ యాత్ర నేను ఎందుకు చేశానని చెప్పడం సబబని నేను అనుకుంటున్నాను. గురువుగారు నన్ను శిష్యులుగా అనుగ్రహించి నాకు మంత్రోపదేశం చేసిన తర్వాత నేను ఉండేది అమెరికాలో కాబట్టి అమెరికాలో మనం ఏం చేసినా మనకి ప్రాక్టీస్ అవుతుంది, కానీ అక్కడ కర్మభూమి కాదు కాబట్టి మనం చేస్తున్న సాధన పరమాత్మకు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది అని నాకు అనిపించింది. అది నా వ్యక్తిగతమైన ఆలోచన. అందుకని ఏదన్నా ఒక శక్తి కేంద్రంలో కూర్చొని మనం చేసే దాంట్లో ఫలితం కనిపించవచ్చు. ఇవన్నీ కూడా మామూలుగా నడిస్తే 1 మైలు నడిచామని చెప్పచ్చు, పరిగెడితే మారథాన్ పరిగెత్తామని ఏదో ఆ రకమైనటువంటి మెటీరియల్ థింగ్స్లో చూపించవచ్చు, కానీ ఇలాంటి వాటిల్లో చూపించలేనటువంటివి కాబట్టి వాటిని ఏదైనా శక్తి పీఠం కానీ లేకపోతే శక్తి కేంద్రంలో కానీ చేస్తే బాగుంటుంది ఫలితం అని ఒక ఆలోచన కలిగిన తర్వాత కార్తీక మాసం అదే టైంలో రావడం, వారణాసిలో ఉండే అవకాశం కూడా దొరకడంతో అక్కడ చేసుకుందాం మంత్రం అని ఒక ఆలోచనతో కాశీకి వెళ్ళానండి. అది కూడా ప్రతిదీ మన జీవితంలో మనం కనుక చూసుకుంటే ఎక్కడో మనకి తెలియని ఒక అతీంద్ర శక్తి నడిపిస్తూ ఉంటుంది. అలా ఈ కాశీ యాత్ర ఇన్ని రోజులు ఉండడం, ఇవన్నీ తిరగడం కూడా కేవలం పరమాత్మ నడిపించినటువంటి నడక. ఈ పుస్తకం రాయడం వెనక కూడా అమ్మవారు చేయబడి రాయించింది తప్పితే ఈ ఉపాధి ఏదో చేసేసేయాలి, ఏదో రాసేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఏ రోజు అనుకోలేదు. కేవలం అమ్మవారు చేసి అమ్మవారు నడిపించిన నడక, అమ్మవారు రాయించిన రాత. కాబట్టి ఇందులో మంచి అంతా ఆ తల్లికే చేయడంతా ఉపాధి. కాశీ విశ్వనాథుని యొక్క చరిత్ర ఏమిటి మీరు చేసిన రీసెర్చ్లో? కాశీ విశ్వనాథుడి గురించి, పరమాత్మ గురించి చరిత్ర అంటే కాశీఖండంలో చెప్పారు, ఆ తర్వాత మళ్ళీ శ్రీనాథులు రచించారు. అది కాకుండా మన గురువులు ఎంతోమంది కాశీ గురించి ప్రవచనంలో చెప్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా అంటే మీరు 500 సంవత్సరాలు ఇంకా 5000 సంవత్సరాలు ఇంకా ఎంత వెనక్కి తీసుకున్నా కూడా నిత్యము మానవ సంచారం కలిగినటువంటి ప్రదేశంగా కాశీ కనబడుతుంది. ఇప్పుడు మొత్తం వరల్డ్లో యానిసెంట్ సిటీస్ అని ఒక లిస్టు చేశారండి. దాంట్లో మొట్టమొదట ఉండవలసింది కాశీ. అయితే మన వాళ్ళకి ఆ జ్ఞానం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఇది అంటే ఇప్పుడు మనం ఆబ్వియస్గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేసినట్టుగా దీని గురించి కూడా వాళ్ళకి చెప్పాలి, లేకపోతే వాళ్ళకి తెలియదు కదా. సో వీళ్ళకి చేసే ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్నారని వారణాసిలో ఉండగా నాకు చెప్పారు. ఆ రకంగా వాళ్ళు రోము, గ్రీకు అంటారు, కానీ వాటికన్నా కూడా వేల సంవత్సరాల చరిత్ర కాశీకి ఉంది. కాశీలో ఎప్పుడూ కూడా మనం ఎంత వెనక్కి వెళ్ళినా కూడా అక్కడ మనుషులు ఉన్నారని, అక్కడ పరమాత్మ తన ఉనికిని చాటుతూనే వాళ్ళని కాపాడుతూ ఉన్నాడని మనకి దాఖలాలు ఉన్నాయి. ఆ రకమైన చరిత్ర కూడా ఉంది. ఈ కాశీఖండాలు ఇవే కాకుండా మిగతా ఏ రకంగా మీరు చూసుకున్నా కూడా, అంటే వీళ్ళు భౌతిక చరిత్ర పరంగా లేతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాల ద్వారా కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం శిలాజాలు దొరకడము అలాంటిదంతా కూడా కాశీలో జరిగింది. ఆ రకంగా చూసుకున్నా కూడా కాశీకి చాలా పురాతనమైనటువంటి పట్టణం అని, అక్కడ ఎప్పుడూ కూడా ప్రజలు నివసిస్తూ ఉండేవారని మనకి తెలుస్తోంది. అయితే అమ్మ, కాశీ విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠం అంటారు, దాని యొక్క విశిష్టత ఏంటి? అమ్మవారిని విశాలాక్షి అని అక్కడ అనడానికి కారణం ఏంటంటే అండి, నాకు తెలిసింది గురువుల ద్వారా విన్నది, అమ్మవారు కళ్ళు అంటే చూడడం, మనని ఎప్పుడూ సదా చూస్తూ ఉంటుంది. విశాలం అంటే వైడర్, పెద్ద ప్లేస్, అంటే ఈ ప్రపంచాన్నంతా చూస్తూ ఉంటుంది. ఆ తల్లి అక్కడ నుంచి కూర్చొని ఆవిడ ప్రపంచాన్నంతా చూస్తూ ఉంటుంది కాబట్టి విశాలాక్షి అని అన్నారు అని నేను ఒక వివరణ విన్నాను. ఆ విశాలాక్షి అమ్మవారు కాశీకి వెళ్ళడానికి కానీ, కాశీ వెళ్ళిన తర్వాత కాశీలో ఉండే వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలలో కానీ
వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ఫలితాలను కానీ ఆ తల్లి ఇస్తుంది అని, అందుకని చూస్తూ ఉంటుంది, సదా రక్షిస్తూ ఉంటుందని విశాలాక్షి గురించి చెప్తారు. అన్నపూర్ణ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? అన్నపూర్ణ అమ్మవారు అన్నపూర్ణే సదాపూర్ణే అని శంకర భగవత్పాదులు వారే చెప్పారు. కాశీఖండంలో కూడా చెప్పారు. పూర్వము చాలా కరువు వచ్చినప్పుడు అమ్మవారిని అయ్యవారికి మధ్యలో ఏదో చిన్న తగు వచ్చిందట. అందుకని అమ్మవారు వెళ్ళిపోతే అమ్మవారితో పాటు సమస్త సంపదలు అంటే ఈ పాడి పంటతో సహా సమస్తము మాయమైపోయి ఆ కాశీతో సహా సమస్త భూమండలం కూడా ఒక ఎడారిలా తయారైతే తిరిగి మళ్ళీ అమ్మవారు రావాలని ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి వస్తూ శాకంబరిగా వచ్చిందని, ఆవిడ రావడం మూలంగా తిరిగి సస్యశ్యామలం అయ్యిందని, ఆవిడ తన తొలి భిక్ష పరమేశ్వరుడికే అనుగ్రహించింది కాబట్టి ఆ తల్లి అన్నపూర్ణగా అక్కడ నిలబడిందని, ఆవిడ్ని కోరుకుంటే కొలిస్తే ఎప్పుడూ కూడా మనకి లేమి అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదు అని అంటారు. అక్కడ మెయిన్గా నేను చూసింది ఏంటంటే అమ్మవారికి మేము వెళ్ళినప్పుడు దీపావళికి జస్ట్ మరుసటి రోజే వెళ్ళాము. దీపావళి రోజు అలంకారం ఉంది. ఇంకా దీపావళి రోజు అమ్మవారికి బంగారు చీర పెడతారండి, బంగారు కిరీటము అదంతా. అది ఒక్క దీపావళి రోజు మాత్రమే చేస్తారు, మిగతా ఎప్పుడు చేయరు. ఆ మొత్తం గుడి కూడా ఆహార పదార్థాలతోటి, తీపి పదార్థాలు, మిఠాయిలతోటి నింపేసి ఆ అమ్మవారికి వాటితోనే పూజ చేసి అక్కడ అన్నీ పెట్టి ఉంచుతారు. ఆ తర్వాత నెక్స్ట్ 10 రోజులు అవే ప్రసాదాలుగా పంచుతారనమాట ఆ మిఠాయిని. దాంతోపాటు మనకి అక్కడ ఒక కొబ్బరికాయ ఇస్తారు అర్చకులు, కొద్దిగా ఇంత బియ్యము, ఇలా గుప్పెడు బియ్యం ఇస్తారు. ఇచ్చి ఈ బియ్యాన్ని మీ బియ్యంలో కొంత కలుపుకోండి, కొంత మీ డబ్బు పెట్టుకునే చోట ఎక్కడో దగ్గర దాచుకోండి, ఎప్పుడు మీ దేవతార్చనలో కానీ. ఈ బియ్యం ఉన్నన్ని రోజులు పిడికెడు బియ్యమే, ఆ తల్లి మీ కూడా ఉంటుంది, ఆకలి అనేది మీకు ఉండదు అని చెప్పి కూడా చెప్తారు. ఆ తర్వాత మనం అడగకపోయినా కూడా చాలా మటుకు కాయిన్ ఒకటి ఇస్తారు మన డబ్బులో ఉంచుకోమని, ఎప్పుడూ మనకి ఇంకా తరుగు అనేది ఉండదు అని. చాలా శక్తివంతమైన ప్లేసుల్లో అన్నపూర్ణ ఆలయం కూడా ఒకటండి. అక్కడ మన తెలుగు వాళ్ళకి చాలా వీలుగా ఉన్న ప్రదేశం కాశీ. తెలుగు వాళ్ళు చాలా వెళ్తారు అనుకుంటాను. అక్కడ పక్కన గోడకి శంకర భగవత్పాదులు వారు ఇచ్చిన అన్నపూర్ణాష్టకం ఉంది. ఆ గుడిలో చాలా అంటే రాముడు అలా అవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఒక మూల శివలింగము, భాస్కరాచార్యులు వారు పెట్టిన శివలింగం కూడా ఉంది. దాని మీద శ్రీచక్రం నిర్మించి ఉంటుంది. దాని దగ్గర కూర్చొని లలిత చదివితే ఫలితం అమోఘంగా ఉంటుందని కూడా చెప్తారు. అంటే భాస్కరాచార్యులు వారు ప్రతిష్ఠించారు, ఆయన ప్రతిష్ఠించిన శివలింగం అట. ఆ శివలింగం మీద మనం జాగ్రత్తగా చూడాలి. మామూలుగా అక్కడ అన్ని పూలు అవి వేసింటాయి. మనం ఆ పూలు అవి తొలగించుకొని మనము కాస్త ఆ పరమేశ్వరుడికి కాస్త జలము అది సమర్పించుకొని, పత్రి అది సమర్పించుకొని మనం అక్కడ చూసి ఆ శ్రీచక్రాన్ని దర్శించుకొని అక్కడ లలిత పూర్తిగా సంపూర్ణంగా చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అంటారు. ఆ తర్వాత అన్నపూర్ణ దగ్గర ఎప్పుడూ సదా నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది. అది మన మొహమాటం లేకుండా మన స్థాయి తమతర భేదాలన్నీ మర్చుకొని ఆ తల్లిని మాత్రమే తలుస్తూ వెళ్ళి కాస్త ప్రసాదంలా స్వీకరించాలి. మనకు చేతనైనంత అన్నదానం, కాశీలో అన్నదానం చేయాలని కూడా అంటారు కదా, అక్కడ అన్నదానం కూడా చేసుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నపూర్ణాదేవి ఆలయం.